తెలంగాణలో గురుకులాల్లో గొడ్డు కారంతో మాడిపోయిన అన్నం అధ్వానంగా మారుతున్న పాఠశాలలు. మహబూబాబాద్ జిల్లాలోని ట్రైబల్ వెల్ఫేర్ బాలికల పాఠశాలలో విద్యార్థులకు గొడ్డు కారంతో మాడిపోయిన అన్నం పెడుతున్న సిబ్బంది, పాఠశాల పరిసరాల్లో అపరిశుభ్రత, పిల్లలకు పెట్టే భోజనం చూసి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ మంత్రి సత్యవతి రాథోడ్. వంట చేసింది నువ్వా? నీ పేరేంటి? ఎంతమంది వంట వాళ్ళు? ఏరి మరి ఎందుకు పోయినరు? నలుగురికి టాబ్లెట్ అవసరం పడ్డదా? వాళ్ళు నలుగురు టాబ్లెట్ ఏమవసరం పడ్డది? ఎవరెవరు వాళ్ళు? వంట వాళ్ళు ఎందుకని వాళ్ళు? నువ్వు వంట ఆమెడా అమ్మా? ఇదెవరు కడిగే వాళ్ళు? ఎవరు స్లీపర్స్? ఎవరు? నీ పేరేంటి? ఎవరు ఎవరు పెట్టింది నీకు? మనోహర్ ఎవరు? కనీసం కడిగింది లేదంటే కడుగురు రోజు కడుగుతుంది. ఏం కడుగుతారా? ఏంటి మరి టీ కావాలేరి? వంటలు ఇవాళ ఏంటి వంటలు? ఆ క్యాబేజ్ ఎంత పాడైపోయే వరకు లోపలే పెట్టుకురా. అవి పెడితే పిల్లలు బతుకుతారా? నీ పిల్లలు ఉన్నారా? నువ్వు అదే పెడతావా? అదే నువ్వు ఇక్కడ తింటావా? ఇది ఇక్కడే తింటా. చూపిద్దా ఏంటి వంట ఇవాళ? దీన్ని పొంగల్ అంటారా? ఎందుకు మార్చడం? ఇంత కప్పు వాసన వస్తుంది. గంజి బియ్యం. గంజి బియ్యం ఇది. గంజి బియ్యం ఎందుకు వస్తున్నాయి? ఎన్ని కిలోల బియ్యానికి ఎంత పప్పు వేస్తారు? పప్పు ఏం పొంగల్ అంటే ఏంటి? పొంగల్ మిరియాలు మిక్స్. నువ్వు కొత్తగా చెప్తున్నావు ఏంటే? అన్నంలో మిరియాలు మిర్చి వేసి అన్నం తాలింపు పెడితే దానికి పొంగల్ అంటారా? అంటే వంట వచ్చా? నువ్వు ఇక్కడ వచ్చి నేర్చుకున్నావు? పొంగల్లో ఏం వేస్తారు? నీ మెనూ ఏంటి ఇవాళ? దేంతో పెడతావు ఇది? గంటలు ఆవాలు జీలకర్ర కూడా వేద్దా? బియ్యం ఎక్కడి నుంచి వస్తున్నాయమ్మా? ఆశీర్వాదాలు బియ్యం ఎక్కడి నుంచి వస్తున్నాయి? చెప్పకపోయినా ఇంత మొత్తం బియ్యం గంజి బియ్యం ఇస్తున్నారు అని